వివాహ భోజనంబు అన్నం పండించేవాడు మగవాడు, ఆడజాలి చేత అన్నం వండించేవాడు మగవాడు. హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు. పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు. ఆ మాటకొస్తే మాయబజార్లో వండకుండానే వంటలు రప్పించిన మా ఎస్ఆర్ మగాడు. అవును, మగాడు అబల కాదు బళ. మధు, మగ వెధవలు ఇన్ని వంటలు ఎలా చేశారే? అత్తయ్య, మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు గాని 2 విద్యలు మాత్రం రాకూడదు. ఏమిటవి? కడుపు కాన్పు, వంట వార్పు. భలేదానివే నువ్వు. అవునత్తయ్య, ఆడది వండి పెట్టాలి, మగాడు తిని పెట్టాలి. అందుకే ఇమిడియట్ గా కూరలో కారం వేయాలి. అమ్మో, శభాష్. స్నానం చేసొస్తే శుభ్రంగా భోంచేయచ్చు. నేను తినేస్తాను. చంపేస్తాను పద. అత్తయ్య, ఇప్పుడే వస్తాను. ఇదిగో మధు. అయ్యో 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 అయ్యో. రే తాతయ్య, తొందరగా రా, ఆకలి దంచేస్తుంది. చేద్దామండి, ఆగేసుకుని కూకోండి. ఎంత పని చేసావు నువ్వు? అత్తయ్య, తమాషా. ఏంట్రా ఇది? మనం వండినప్పుడు పసుపచ్చగా ఉంది, ఇప్పుడు ఎరగాయింది. మన వంట అలాగే ఉంటుందండి. ఏసేంటి చెప్తాను, ఏసేంటి చెప్తా. నారాయణ తాతయ్య, ఇదంతా పిల్ల చేసిన పని. బాగున్నట్టు నటిద్దాం, నోరు పుసుకు తినేద్దాం. అలాగే. రాబోయే సందమామ మా కడప బాధయ్యనుమా, మడతలో కెడతా కెడతా. నోరు మీద ఆకలిరా. ఇప్పుడు ఆకలంటారండి, మడతలో కెడతా. మాకు మాత్రం లేదంటే పొట్ట మీద తడుగుడేసి పడుకుంటే అదే తగ్గిపోద్ది. మమ్మల్ని చూడండి, నన్ను చూడండి అసలు.